మీ పిల్లలు ఇవి తిన్నారంటే ఒక్కసారి మళ్ళీ మళ్ళీ ఇవే కావాలి అని అడిగేంత టేస్ట్గా ఉంటాయి ఈ మల్టీగ్రెయిన్ చక్రాలు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అంబికా వ్లాగ్స్. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చూస్తున్నారు కదా. ఈ వీడియోలో నేను అందరికీ ఎంతో ఇష్టమైన మల్టీగ్రెయిన్ చక్రాలు తయారీ విధానం చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మల్టీగ్రెయిన్ చక్రాల తయారీ విధానం చూద్దాం రండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మల్టీగ్రెయిన్ చక్రాలకి కావలసిన పదార్థాలు: మినపప్పు, బియ్యం, పచ్చిపప్పు, వేరుశనగ గుళ్ళు, సగ్గుబియ్యం, సాయి మినపప్పు, కారం, తెల్ల నువ్వులు, వాము, అలాగే ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి. ఇప్పుడు ఒక కప్పు మినపప్పుకి అదే కప్పు తోటి, అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ పచ్చిపప్పు, అలాగే మనం ఏ గ్లాస్తో అయితే కొలతలు తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల బియ్యం, అలాగే ½ గ్లాసు సగ్గు బియ్యం, ఇవన్నీ కలుపుకొని చక్కగా పిండి పట్టించుకోవాలి. వీటన్నిటిని పిండి పట్టించుకోవాలి. మీకు కావాలంటే ఇంకొక గ్లాసు బియ్యం అయినా వేసుకోవచ్చు. కాకపోతే చక్రాలు కొంచెం గట్టిగా వస్తాయి. మినపప్పు వేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్ ఎక్కువే పడతాయి బియ్యం. నేను ఇంకో గ్లాస్ కూడా బియ్యం వేస్తున్నాను. గ్లాస్కి, ఈ గ్లాస్ తీసుకున్నాను కదా, ఒక గ్లాస్ మినపప్పుకి 4 గ్లాసుల బియ్యం వేసాను. అలాగే ఒక గ్లాస్ పచ్చిపప్పు, ½ గ్లాసు సగ్గు బియ్యం. వీటన్నిటిని ఇప్పుడు పిండి పట్టించుకోవాలి చక్కగా. నేను వేరుశెనగ గుళ్ళు పిండి మరలో ఆడవని చెప్పేసి నేను మిక్సీ వేసుకుంటున్నాను. వేరుశెనగ గుళ్ళు ఇవి వీటిలో కలపట్లేదు. చక్కగా వీటన్నిటిని పిండి పట్టించుకోవాలి. ఇప్పుడు మరపట్టించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం చెప్పాను కదా ముందుగా నేను వేరుశెనగ గుళ్ళు మిక్సీ పడతానని, అక్కడ వేరుశెనగ గుళ్ళు పొడి కూడా దీనికి కలుపుతున్నాను. సరే, ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నువ్వులు, అలాగే కారం మీ ఇష్టం. మీరు ఎంత కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఉప్పు తగినంత. అండ్ చివరగా వాము. ఈ వాముని ఇట్లా చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేద్దాము, ఎందుకంటే చక్రాలు కొంచెం గుల్లగా వస్తాయి. ఆయిల్ లేకపోతే గట్టిగా ఉంటాయి. ఒక ½ గ్లాస్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిలు అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో ముందుగా కొంచెం వేడి నీళ్ళు కాచి పెట్టుకున్నాను నేను, అవి దీంట్లో కలుపుతున్నాను. కొంచెం కొంచెం పోసుకుని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి.
ఈ విధంగా పిండి అంతటిని కలుపుకోవాలి మనం. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక తడి బట్టను వేసి కప్పెట్టి ఉంచాలి, ఎందుకంటే పిండి తడారిపోకుండా ఉంటుంది. ఈ విధంగా దీన్ని తడి బట్టతోటి కప్పి ఉంచాలి, అప్పుడే పిండి తడారిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మనం చక్రాలు తయారు చేయడానికి నూనె పెట్టుకుందాం. దీనికోసం మనం స్టవ్ వెలిగించుకొని రాంగి పెట్టుకుందాం. చక్రాలు పొంగడానికి సరిపడంత ఆయిల్ వేస్తే సరిపోతుంది, మరి నిండుగా ఏం వేయనవసరం లేదు, సరిపోతుందండి. చక్రాల కోసం నేను మీడియం రేంజ్లో ఉన్నటువంటి ఈ ప్లేట్ యూస్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో యూస్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇది యూస్ చేస్తున్నాను. ఇప్పుడు పిండి చక్రాల గిద్దలు పెడదాం. ఇప్పుడు నూనె కాగిందో లేదో చూద్దాము. కొంచెం పిండి తీసుకొని ఇట్లా వేసి చూద్దాం. ఆ పిండి కొంచెం పైకి వచ్చిందంటే నూనె కాగినట్లే. కొంచెం కాగాలి నూనె. చక్రాల గిద్దల్లో పిండి పెట్టుకొని ఈ నూనె కాగిన తర్వాత దీంట్లో వేయాలి. ఈలోపు మనం చక్రాలు తీసుకోవడానికి ఒక ప్లేట్ తయారు చేసుకుందాం. నేను ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం పేపర్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఎక్సెస్గా ఉన్న ఆయిల్ ఈ పేపర్ ఫీల్ చేస్తుంది. మీరు పెట్టుకున్న ప్లేట్ చూసారా, చక్రాలు చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు వీటిని తిరగేద్దాం. ఈ విధంగా చక్రాలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేగనివ్వాలి. ఈ విధంగా మళ్ళీ ఇంకోసారి వేసుకుందాం. ఇవి కూడా వేగినాయి, వీటిని కూడా తీసుకుందాం. చూసారా ఎంత బాగున్నాయో. చూసారా, ఈ విధంగా అన్ని చక్రాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక స్టోరేజ్ బాక్స్లో తీసుకుందాము. దీనికోసం నేను ఒక పప్పు డబ్బా తీసుకున్నాను. ఈ పప్పు డబ్బాలో నేను అడుగున పేపర్ వేసాను, ఎందుకంటే ఇంకా ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉండి ఈ పేపర్ పీల్ చేస్తుందని. ఇలా దీంట్లో పెట్టేసుకుందాం. ఇవన్నీ ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఇవి ఎక్కువ రోజులు ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి, ఇట్లా అంటే చాలా విరిగిపోతున్నాయి. అదిగాక చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా మీ పిల్లలు ట్రై చేస్తారనుకుంటున్నాను. వీటిలో నేను పచ్చిపప్పు ఎక్కువ వేయలేదు కాబట్టి గ్యాస్ ఏం ఫామ్ అవుదండి. పిల్లలు ఇంకా చాలా ఇంట్రెస్ట్గా తింటారు, ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు, మళ్ళీ మళ్ళీ ఇవే కావాలని అడుగుతారు. అలాగే మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. Thank you all. Bye bye. See you in the next video.